హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గైస్ మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి కేటీఎం డ్యూక్ 200 బైక్ అయితే సేల్కి అయితే ఉంది. సో చాలా తక్కువ ప్రైస్లో గైస్ ఈరోజు మన ఛానల్ అయితే సేల్కి అయితే రావడం అయితే జరిగింది. సో ఈ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు గైస్ ఎవరైనా సరే మన ఛానల్ కొత్త విజిట్ చేసిన ఉంటే డెఫినెట్ గైస్ అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా? అండ్ అంతేకాకుండా మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ స్టేట్ అంతేకాకుండా ఏపీ స్టేట్లో సేల్కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి సో మీకు ఇలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గైస్ మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా? సో లేట్ చేయండి గైస్, మనమైతే కంప్లీట్ డీటెయిల్స్కి వెళ్దాం. సో ఈరోజు గైస్ మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి కేటీఎం డ్యూక్ 200 అయితే సేల్కి అయితే ఉంది. సో ఫస్ట్ గైస్ దీని యొక్క ప్రైస్ అనేది ముందే చెప్తాను. సో ప్రైస్ వచ్చే గైస్ 28,000కే ఈరోజు గైస్ ఈ బైక్ అయితే సేల్కి అయితే ఉంది. సో 28,000 కస్టమర్ చెప్పడానికి రీజన్ ఏంటి అనేది కూడా మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్గా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. ఓకేనా? అండ్ గైస్ ఈ బైక్ వచ్చేసి BS3 గైస్. ఓకేనా? సో BS4 కాదు, BS6 అయితే కాదు, BS3. అండ్ దీని యొక్క మోడల్ వచ్చేసి 2012 మోడల్ గైస్. ఓకేనా? సో మీ క్లారిటీ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఈ బైక్ వచ్చేసి ఏంటంటే స్టంట్ బైక్ గైస్. ఓకేనా? సో ఇది వచ్చేసి ఏంటంటే స్టంట్స్ కోసం అయితే యూజ్ చేశారు. సో అందుకే వాళ్ళైతే ఈ బైక్ అయితే ఇప్పుడు సేల్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు గైస్. ఓకేనా? అండ్ బైక్ యొక్క చలాన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే బైక్ మీద ప్రజెంట్ ఎటువంటి చలాన్స్ అయితే లేవు. ఒకవేళ కనుక మీరు తీసుకునే లోపు కనుక చలాన్స్ ఉంటే అవన్నీ కూడా కస్టమరే క్లియర్ చేస్తాడు గైస్. ఓకేనా? సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ గైస్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ ఈ బైక్ పైన ఎటువంటి ఇన్సూరెన్స్ అయితే లేదు. అండ్ ఫైనాన్స్ కూడా ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. మీరు కూడా కంప్లీట్ పేమెంట్ ఇచ్చి అయితే తీసుకోవాల్సి ఉంటుంది గైస్. ఓకేనా? అండ్ గైస్ ఈ బైక్ వచ్చేసి మేజర్ యాక్సిడెంట్ అయితే ఎటువంటి అయితే కాలేదు, కానీ సో స్టంట్స్ చేస్తారు కాబట్టి స్టంట్స్ చేసే టైంలో సో స్క్రాచెస్ కావచ్చు, లేకపోతే కింద పడడం కావచ్చు, లేకపోతే చిన్న చిన్న డ్యామేజెస్ ఏమైనా ఉంటే అవైతే అయినాయి గైస్. ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి అయితే క్లారిటీ చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఫోటోలో కూడా పైన ట్యాంక్ పైన కనిపిస్తూ ఉంటాయి సో స్క్రాచెస్ ఏ విధంగా అయినాయి అని చెప్పేసి. ఎందుకంటే స్టంట్ కాబట్టి సో హార్డ్గా యూజ్ చేస్తూ ఉంటారు ఇలాంటి వెహికల్స్ అని చెప్పేసి గైస్. ఓకేనా? అండ్ గైస్ ప్రజెంట్ బైక్ యొక్క రిపేర్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ రెండు కూడా మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఉన్న టైర్స్ పర్సెంట్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే 35 to 40% మాత్రమే ఉన్నాయని మన కస్టమర్ చెప్పడం అయితే జరిగింది. సో మీరు తీసుకున్న తర్వాత డెఫినెట్గా అయితే చేంజ్ అయితే చేసుకోవాలి గైస్. ఓకేనా? అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దీంట్లో మీరు ఖచ్చితంగా ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. అండ్ గైస్ థర్డ్ థింగ్ ఏంటంటే ప్రజెంట్ ఈ బైక్కి మన మీటర్ అయితే వర్కింగ్ కండిషన్లో అయితే లేదు గైస్. ఓకేనా? సో దాన్ని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, బట్ ప్రజెంట్ అయితే వర్కింగ్ కండిషన్లో అయితే లేదు గైస్. ఓకేనా? సో ఇదైతే మీకు అయితే క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ బైక్ యొక్క పేపర్స్ కావచ్చు, ఆర్సీ కావచ్చు కంప్లీట్గా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు తక్కువ బడ్జెట్లో స్పోర్ట్స్ బైక్ కావాలనుకుంటే మాత్రమే తీసుకోండి కానీ గైస్. సో తీసుకున్న తర్వాత ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, అలాంటి ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి మా కింద కామెంట్ చేస్తే గైస్ మా ఛానల్కి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు, ముందే చెప్తున్నా. సో మీరు వెళ్ళిన తర్వాత క్లారిటీ చెక్ చేసుకుని అయితేనే మీరైతే తీసుకోండి గైస్. ఓకేనా? అండ్ గైస్ బైక్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ వచ్చేసి ఈ బైక్ వచ్చేసి తెలంగాణ స్టేట్ హైదరాబాద్ అండ్ సంజీవ్ నగర్లో ప్రజెంట్ ఈ బైక్ అయితే అవైలబుల్ అయితే ఉంది. ఈ నియర్ బై ఏరియాస్లో ఏమైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే క్లారిటీ వెళ్ళైతే చెక్ చేసుకోవచ్చు. సో గైస్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంది, మీకు ఖచ్చితంగా తీసుకుంటాం అనుకుంటే నా కింద కామెంట్ చేసినా లేకపోతే నా వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేసినా డెఫినెట్గా మీకు అయితే కస్టమర్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. బట్ గైస్ ఎవరైతే కాల్ చేయకండి, ముందే చెప్తున్నా. కాల్ చేస్తే మాత్రం డైరెక్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాను గైస్. ఓకేనా? అండ్ గైస్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో 28,000 28,000 రూపాయలకే వాళ్ళు ఈ బైక్ అయితే సేల్ చేయడమే జరుగుతుంది. సో దీంట్లో 1 రూపీ కూడా నెగోషియబుల్ అయితే కాదంట, కంప్లీట్లీ ఫిక్స్ ప్రైస్ గైస్. ఓకేనా? మీకు ఇంట్రెస్టెడ్ ఉంటేనే కింద కామెంట్ చేయండి, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ కనుక మెసేజ్ చేసినట్లయితే నేనైతే మీకైతే కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను, మీరు పక్కగా తీసుకుంటా అంటేనే. ఓకేనా? అండ్ గైస్ అంతేకాకుండా మీరు కూడా మీ బైక్ కానీ కార్ కానీ సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోతో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా వాట్సాప్ నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. అండ్ మీరు కూడా సెకండ్ హ్యాండ్ బైక్ కానీ కార్ కానీ కొనాలి అనుకుంటే మీ లొకేషన్, మీ బడ్జెట్, ఎలాంటి వెహికల్ కొనాలనుకుంటారో కింద కామెంట్ చేస్తే అలాంటి వెహికల్ని సెర్చ్ చేసి మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను గైస్. ఓకేనా? సో డెఫినెట్గా మీకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.